దాన్నే ఇప్పుడు సునీత ఎందుకంటే తనకే తగులుతుంది. జగన్ ఆ ముక్క చెప్పాడు అన్నది ఆవిడే చెప్పింది కదా, మేమందరం పెద్దలు అందరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇట్లా చెప్తుంటే లేదు సిట్ నివేదిక ప్రకారం చూస్తే మీ ఆయన్ని అనుమానించాలని చెప్పి అన్నాడు అని అప్పటి నుంచి సునీత వ్యతిరేకించడం బిగించేసి ఆ వ్యతిరేకతే ఆమెకి జగన్ని తట్టుకోవాలంటే జగన్ ప్రత్యర్థులతో చేతులు కలపాలనిపించింది. అక్కడి నుంచి వాళ్ళకి అనుగుణంగా ఉంది. ఇప్పుడు సిద్ధార్థ లూథర్ ఎవరు లాయరు? రాష్ట్ర ప్రభుత్వం లాయరు. సిద్ధార్థ లూథర్ ఎవరి తరపున వాదించాడు ఇంతకాలం? తెలుగుదేశం తరపున. ఆయన ఎప్పుడైతే ఈవిడ తరపున వాదిస్తున్నాడంటే అర్థం ఏంటి? అయిపోతుంది కదా అక్కడ బేసిక్గా. కాబట్టి కేసు అన్నటువంటి దీంట్లో సిబిఐకి ఏమైపోయింది, అంతకుముందు స్వేచ్ఛగా పనిచేసింది. సుధాసింగ్ ఉన్నంత వరకు స్వేచ్ఛగా పనిచేసింది. సుధాసింగ్ని తీసేయడం దగ్గర నుంచి రాజకీయం బిగినైంది. అంటే సిబిఐ మీద కూడా ఒత్తిడి బిగినైంది. రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి అతను అనుసరించిన విధానం అంతా సిబిఐ కొట్టడము, చంపుతానంటము, బెదిరించి ఎప్పుడు కేసులు కట్టదు. కానీ ఈ కేసులో ఆ ప్రయత్నాలు జరిగినాయి అన్నటువంటిది ఆధారాలతో సహా అతను కోర్టుకు వేసాడు కదా, అలా పిఏది అతను కృష్ణారెడ్డి. కాబట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక ఏకైక ఇష్యూ వల్ల ఏంటంటే ఇందులో జగన్ వీళ్ళని రక్షించడానికి ప్రయత్నించాడు, నో డౌట్. అందులో ఎందుకని దొంగ కేసులు పెడుతున్నారు, తనని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సమస్యల్లో ఏందయ్యా అంటే సిబిఐ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ దర్యాప్తు పూర్తయిపోయింది, ఇంకా ఈవిడేదేదో చెప్తుంది, దాని ప్రకారం విచారించమంటది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి? జగన్ని పిలిపించాలి, పార్టీని పిలిపించాలి. అది తెలుగుదేశం